ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యల ప్రస్తావనకు పార్వతీపురం టీడీపీ అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర పెద్దపీట వేస్తున్నారు. ప్రచార ఘట్టం ముగింపు దశకు చేరుకోవడంతో మరింత దూకుడు పెంచారు. ఈవీఎం ఓటింగ్ పై అవగాహన పెంచుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ సాగుతున్న టీడీపీ అభ్యర్థి బోనెల విజయ్ చంద్రతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర గడప గడపకు వెళ్లి రానున్నటువంటి తమ ప్రభుత్వం చేపట్టబోయేటటువంటి సంక్షేమ పథకాలను వివరించారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, జనం నుంచి ఏ తరహా స్పందన వస్తుంది? ప్రజలు ఏమంటున్నారంటే రేపు నిన్న ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అద్భుతమైన మేనిఫెస్టో, ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఇంత అద్భుతమైన పథకాలు ఇవ్వడం ద్వారా రాబోతున్న 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పేదవాడు అనేవాడు ఉండడు. ఎందుకంటే ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏమి కావాలని పక్కా పరిశీలన చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఉన్న రీతిలో ఇప్పుడు ఇన్ఫ్లేషన్స్ రేట్లు ఎలాగున్నాయి, దాని పరిస్థితులు ఏంటి, అభివృద్ధి ఎలా చేయాలి, కుటుంబాలను ఎలాగా ఆదుకోవాలి అని గొప్ప మన మేనిఫెస్టో సూపర్. అది సూపర్ 6తో పాటు సూపర్కి ఇంకా ఏదైనా పెద్దది ఉందంటే అంత పైకి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజలందరూ ఈ పథకాలనే కాదు తెలుగుదేశాన్ని కోరుకుంటున్నారు, ఎన్డీఏ అభ్యర్థులు కోరుకుంటున్నారు. స్వచ్ఛందంగా ఎండను కానీ పక్కన పెట్టి పండు ఎండలో ఉండేటట్టు వారు ఈ ఎండను కూడా సహిస్తూ తెలుగుదేశం గురించి, తెలుగుదేశం అభ్యర్థుల గురించి, ఎన్డీఏ అభ్యర్థుల గురించి కలవాలి, మాట్లాడాలి, రేపు తిరిగి చంద్రబాబును తెచ్చుకోవాలనే ఒక ఆకాంక్షల కళ్ళల్లోని ముఖాల్లో కనబడుతుంది. సార్, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి ఒకవైపు జంజావతి ఉంది, మరోవైపు నాగావళి ఉంది. ఈ 2 నదులు ఉన్నప్పటికీ కూడా పార్వతీపురంలో తాగడానికి నీరు ఉండదు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కిస్తారు? దురదృష్టవశాత్తు ఇంతకుముందు జంజావతిని మనం ఉండేటప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. 80% వరకు కంప్లీట్ చేయింది. ఆ 20% ఏదైతే మిగిలిందో 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ చేసినా నాదుడే లేదు, పట్టించుకునే నాదుడే కాలేదు. మట్టి ఇసుక కానీ సిమెంట్ కూడా వేయకుండా అలా కాలయాపన చేశారు. దాని ద్వారా ఏమైందంటే సంవత్సరానికి 25,000 ఎకరాలని మనం రోజు పండించుకునే అవకాశాన్ని పోగొట్టుకుంటూనే ఉన్నాం. రేపు మన గవర్నమెంట్ రాగానే పక్కా ప్రణాళికతో జంజావతిని లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తూ పార్వతీపురంకి తాగునీరు, రూరల్కి సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నాగావళి ఏదైతే తోటపల్లి డ్యామ్ ఉందో 2 నదుల్ని 2 కాలువలని అనుసంధానం చేస్తూ రైతులకి 2 పంటలు పండించుకునే విధంగా సంవత్సరం పొడుగునా నీరుండే విధంగా పక్కా ప్రణాళికతో పార్వతీపురం మన్యం జిల్లా మొత్తానికి కూడా ప్రతి రైతు 2 పంటలు పండించుకునే విధంగా ప్రణాళిక చేయడం జరిగింది. ఇక తెలుగుదేశం అంటే అభివృద్ధికి నినాదమే తెలుగుదేశం. మీరు ఒకసారి చెప్పండి సార్, ఇప్పుడు సీతానగరం చక్కెర కర్మాగారం మూతపడిపోయింది. ఇక్కడ ఉండేటటువంటి రైతులు ఎక్కువగా చెరుకు పండిస్తారు. అయితే ఇప్పుడు ఆ చెరుకు పండించుకోలేక, వరి పండించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అదేవిధంగా ధాన్యం అమ్ముకుందామంటే డబ్బులు కూడా రానటువంటి పరిస్థితి. ఈ రైతుల తాలూకా సమస్యల్ని ఏ విధంగా మీరు పరిష్కరించడానికి చూస్తారు? మీరు సీతానగరం మండలం మీరు చెప్పినట్లు ఇక్కడ చెరుకు రైతులు సాగు చాలా ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే చెరుకు కమర్షియల్ క్రాప్ కింద వస్తుంది. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉన్న చెరుకు ఫ్యాక్టరీని వారి స్థలాల కోసం ఇప్పుడున్న ఫ్యాక్టరీని మూతపడడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ. ఇక్కడ శాసనసభ్యుడు అలజింగి జోగారావు దాదాపుగా 8 ఎకరాలు తన సొంత పేరును రాసుకోవడం జరిగింది. సొంత ఫ్యాక్టరీ నుంచి ఫ్యాక్టరీని బయటికి పంపించి చెరుకు రైతుల నోట్లో మట్టి కొట్టారు ఎవరైనా ఉన్నారంటే జోగారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే అధిష్టానంతో మాట్లాడడం జరిగింది. మొన్న నేను లోకేష్ గారు మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పుకున్నాం, సీతానగర పరిసరాల్లో కొత్తగా పీపీఈ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చెరుకు ఫ్యాక్టరీ తీసుకురావడం ఖాయం. ఇక్కడ చెరుకు రైతులకు తిరిగి మళ్ళీ ఆనందాన్ని ఇచ్చడం కూడా జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. రామవరం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.